నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు కమలేష్ డి పటేల్ జీ. ముద్దుగా మనం దాజీ అని కూడా పిలుచుకుంటుంటాం. సో ఇవాళ జీవన శైలిలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటాయి అనే అంశానికి సంబంధించి ఆయన మాట్లాడనున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడదాం. నమస్కారం దాజీ, ఎలా ఉన్నారు? నమస్తే వింధ్య, నేను చాలా బాగున్నాను. దాజీ, ఇవాళ రేపు మానసిక ఒత్తిళ్లు అనేవి కామన్ అయిపోయాయి. సో దాన్ని నివారించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయంటారు? ఒత్తిడి ఎప్పుడూ ఉంది. ఒక మేకను ఒక లేడీను వెట్టడానికి బయటకు వెళ్లాలందా, లేక ఏమైనా ఆహారం నీకు అవసరమా? ఈ ఆధునిక యుగంలో వీటన్నిటి గురించి ఆలోచించాల్సి ఉందా? నేను అనుకోవడం లేదు. మన వద్ద ఉన్న అదనపు సమయం, దాన్ని మనం ఎలా వాడుతున్నాం? మనకు దొరికిన సమయాన్ని మనం వేటాడడానికి వెళ్ళినప్పుడు, ఆహారం కోసం అంతగా కష్టపడని అవసరం లేనప్పుడు, భద్రత కూడా ఏమీ చెడ్డగా లేదు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న స్థితిగతులతో పోలిస్తే. మనిషి వివేకంతో ఆలోచించాలి అంటాను. అసలు జీవితం నుంచి ఏం ఆశిస్తున్నాం అన్న విషయంపై. జీవితం యొక్క ప్రయోజనం సింపుల్గా చెప్పాలంటే నా దృష్టిలో మనం చేసే పనులు మరింత మెరుగైన విధంగా చేసుకుంటూ వెళ్ళటమే. నాకు నేను ఇతరులతో పోటీ పడటం కంటే, ఈ క్రమంలో నేను నిరాశ చెందడం కంటే, నేను వ్యక్తిగతంగా సాధించిన వాటితోనే పోటీ పడాలి. నిన్న నేను వేణు వాయిస్తే వేదిక మీద అందరూ చప్పట్లు కొట్టారనుకో, శ్రోతలు నా వేణుగాను విని ముగ్ధులైపోయారనుకో, మళ్లీ నేను వాయించినప్పుడు అదే ఏకాగ్రతతోనూ అదే ఉత్సాహంతోనూ వాయించినా కూడా నేను సంతోషంగా ఉండకపోవచ్చు. ఇంతకుముందు వాయించిన విధానాన్ని దాటి వెళ్ళాలి అని అనుకుంటాను నేను. దీన్ని మనం అహం అంటావా? కాదు. అలా కాకుండా నేను మరెవరికంటేనో బాగా వాయించాలి అని అనుకున్నప్పుడు అది అహం అవుతుంది. పోటీతత్వంలో నుంచి బయటకొచ్చిందవుతుంది. కాబట్టి ఈ పోటీతత్వమే మరొకరికంటే నిన్ను నువ్వు గొప్పవాడిగా రుజువు చేసుకోవాలనే ధోరణి ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం మనతోనే పోటీ పడుతున్నప్పుడు మనకు ఒత్తిడి ఉండదు. నిజానికి మరింత సంతోషంగా ఉంటాం. ఇది నేను సాధించాలి అని అనుకుంటాను. అలా సాధించటంలో ఆనందం ఉంది. అవును, చూడు, అహం ఎన్నో రకాలుగా బయటపడుతూ ఉంటుంది. నన్ను నేను అధిగమించి పని చేస్తాను అని అన్నప్పుడు నిన్న చేసిన దానికంటే బాగా చేయగలుగుతాను. నీ మీద నీకు గర్వం ఉంటుంది కూడా, గర్వం కలుగుతుంది. నిజమే, ఇది అహం నుంచి వచ్చిందే. నేనిది చేయగలను అని అన్నప్పుడు కూడా, ఇది నా సమర్థత అన్నప్పుడు కూడా ఇందులో అహం లేదు. ఏదో ఒక స్థాయిలో ఇది అహాన్ని ప్రతిబింబించినా కూడా, నేను ఫలానా, నేను పిహెచ్డి అన్నప్పుడు అందులో అహమేమీ లేదు. కాని నాకంటే వేణు వాయించేవాడు ఎవడూ లేడు అని అన్నప్పుడు, లేక నాకంటే బాగా పిహెచ్డి చేసినవాడు లేడు అన్నప్పుడు, నాకంటే గొప్పవాడెవడూ లేడు అన్నప్పుడు, అప్పుడు స్పష్టంగా మదమే అవుతుంది. ఈ మూడు కూడా అహం బహిర్గతమయ్యే విషయాలే. ఒకటి సరైన పని చేసే విధంగా వికాసం చెందేలా, నీ సమర్థతలు పెంచుకునేలా నడిపిస్తే, మరొకటి మొత్తం సమాజాన్ని గాయపరుస్తుంది. అది తనతోనే మొదలవుతుంది. జీవనశైలి ఈ రోజున కష్టపడ్డానికి కారణం ఇతరులతో పోటీపడ్డం మూలానే అని నేను అనుకుంటున్నాను. మనం కేవలం మనతోనే పోటీపడినట్లయితే సమాజం చాలా సంతోషంగా ఉంటుంది. సరిగ్గా చెప్పవలసింది ఇదే. వాళ్ళని బాగా చేయనివ్వాలి. పిల్లలకు మనం ప్రేరణనివ్వగలగాలి, ఓకే. కానీ తప్పుడు ఉదాహరణలిచ్చి ప్రేరణనివ్వటం కాదు. ఉదాహరణకు, సమాజంలో ప్రతికూలమైన వ్యక్తులున్నారనుకోండి. దుండగులు, రౌడీలు, మాఫియాలు, తీవ్రవాదులు. అన్యాయంగా ధాన్యాన్ని నిల్వ చేసుకుని ఉంచేవారు, బ్లాక్ మార్కెట్ చేసేవాళ్లు. వాళ్లలో చాలా గొప్ప ఐక్యత ఉంటుంది. అస్సాంలో ఉన్నవాడెవడో ఇన్ని క్వింటాళ్ల టీని ఆపేద్దాం అన్నాడనుకో, అతను భారతదేశంలో ఉన్నవారందరికీ ఫోన్ చేస్తాడు. వాళ్లలో ఒక రకమైన ఐక్యత ఉంటుంది. ఈ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లలో కూడా తీవ్రవాదులో మరింత ఎక్కువగా ఉంటుంది ఐక్యత. ఒక దేశం నుంచి మరో దేశానికి ఒక ఫోన్ చేస్తే వాళ్ళ సమాచారాన్ని ఎలా పంచుకుంటారో ఆశ్చర్యంగా ఉంటుంది. నేనొక మంచి బాంబు చేయగలిగితే ఆ సమాచారం నేను ఎవరితోనో పంచుకుంటాను. కానీ మంచివారిలో, సాధుజనంలో, మంచి హృదయం గలవారిలో, చివరికి తల్లిదండ్రుల్లో కూడా, చూడు, కొత్తగా ఒక పిల్లవాడు పుట్టాడు. వాడిని మనం పొగుడుతాం అన్నమాట. వాడి ముక్కు అమ్మ ముక్కులా ఉందనగానే తండ్రికి బాధ కలుగుతుంది. ఇంకెవరైనా ముక్కు తండ్రిలా ఉందంటే తల్లి పోట్లాటం మొదలు పెడుతుంది. కారణం ఏదైనా కావచ్చు. మంచి విషయాల కోసం మనం పోట్లాడుకుంటున్నాం. డబ్బున్నవాడు నా డబ్బును ఎవరితోనో పంచుకోనంటాడు. ఓ తీవ్రవాది తన గమ్యం వేరనుకుంటాడు.
తనకది చాలా పవిత్రమైన లక్ష్యం. సంపద కలవాడు ఇతరులతో డబ్బు పంచుకోవటం పవిత్రం అనుకోడు, మరింత కూడబెట్టాలనుకుంటాడు. కాబట్టి మంచివాళ్లలోనే సమస్య ఉంది. వాళ్ళను మంచివాళ్ళంటావా? ఇది ఇవాళ మనం ఉన్న మన సమాజం. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభాలేంటి? ఈ పదాన్ని గనక విశ్లేషిస్తే ఉపవాస, ఉప్ వాస, ఉప్ అంటే పైన, వాస అంటే ఉండటం. ఇక అలాగే మన్ అంటే నా మనస్సు, మొత్తం నా చైతన్యం అంతా కూడా ఆ అత్యున్నతమైన ఉనికితో శృతిలో ఉన్నప్పుడు అన్ని వేళలా ఎప్పుడూ అక్కడే ఉంటూ చైతన్యపరంగా అలా ఉండగలిగినట్లయితే దాన్ని నేను ఉపవాసం అని అంటాను. ఈ రోజున మనం ఉపవాసాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం ద్రవ పదార్థాల మీదే ఉండటం, పరిమితంగా ఆహారం తీసుకోవటం, కేవలం పండ్ల మీద మాత్రమే ఉండటం, వాటిలో కూడా ఒక ప్రయోజనం ఉంది. కానీ వాటిలో ధార్మికంగా అర్థం ఏమీ లేదు. మనం అలా తయారు చేశాం. జనం భయపడి ఉపవాసం చేయాలి అనుకుంటూ చేసేలా చేశాం అంతే. ఇది ప్రధానంగా ఆరోగ్యం కోసం చేసేదే. నేనొక మామూలు ఉదాహరణ ఇస్తాను. ఒక పిల్లవాడిని సముద్ర తీరానికి తీసుకెళ్ళండి. ప్రతిరోజు నీటి మట్టాన్ని కొలవమనండి. ఓ 15 కర్రలు ప్రోగు చేసుకోండి, రకరకాల రంగుల్లో. మొదటి రోజున నీరున్న చోట ఆ కర్రను పెట్టమనండి. రెండవ రోజున నీటి మట్టం మారుతూ ఉంటుంది. కర్రలు అలా పెడుతూ ఉండండి. అలా మీకు 15 స్థాయిల్లో లేక 30 స్థాయిల నీటి మట్టాలుంటాయి. ఇప్పుడు మీ పిల్లవాడిని ఎందుకని అలాగా అని అడగండి. ఎవరైనా నీటి మట్టం పెంచుతున్నారా లేక తగ్గిస్తున్నారా? నీళ్ళలా పైకెడుతున్నాయి, ఇలా క్రిందికి వస్తున్నాయి, ఇదెలా జరుగుతుంది? అప్పుడు మనం ఆ చంద్రుడికి ఈ నీటికి ఉన్న సంబంధం ఏమిటో ఆలోచిస్తాం. అప్పుడు ఆ పిల్లవాడు, ఓ పౌర్ణమి నాడు నీళ్లు రోడ్డు మీదకి వచ్చేస్తాయన్నమాట అని అంటాడు. అప్పుడు మనం పిల్లవాడికి నెమ్మదిగా నేర్పిస్తాం, నీళ్లలా పైకొస్తాయని చెప్తాం. మన శరీర వ్యవస్థలో 80% కంటే ఎక్కువగా నీరే ఉన్నప్పుడు ఈ చంద్రుడి ప్రభావం మన వ్యవస్థ మీద కూడా ఉంటుంది. నీరు వ్యవస్థలో నుంచి బయటికి వచ్చేది కానీ లోపల ఉద్రిక్తతను సృష్టిస్తుంది. చూసావా? ఒకవేళ సముద్రానికి హద్దులు లేకపోతే ఏమై ఉండేది? ఆ నీళ్లు అలా పైకి వస్తున్నప్పుడు దానిమీదుండే నావకేమవుతుంది? విపరీతమైన ఒత్తిడిలో ఉంటుంది. అలాగే నువ్వు ఈ పదం వినుంటావు, లునాటిక్. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చంద్రుని వల్ల మనిషి మనసుపై పడే ప్రభావం. అది ఇదెంత అసాధారణమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అంటే మన శరీర వ్యవస్థలో వివిధ స్థాయిల్లో రక్తపోటుతో మొదలవుతుంది. అది మరింతగా గమనించగలిగేలా ఉంటుంది. ఎందుకంటే భౌతిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది కాబట్టి. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే తట్టుకోగలుగుతాడు. కానీ బలహీనంగా ఉన్నవారు, ఎప్పుడూ అనారోగ్యానికి గురయ్యేవారు, వాళ్ల మీద ఈ చంద్రుని ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటుంది. దీన్ని నిజంగా కొలవచ్చు. 8వ రోజు నుంచి కనుక కొలవగలిగితే సూక్ష్మంగా రక్తపోటులోనూ మానసిక ధోరణులు మారటం ఇలా ఎన్నో జరుగుతాయి. 8వ రోజు నుంచి 15వ రోజు వరకు రక్తపోటు పెరగడం గమనించొచ్చు మనం. ఈ మధ్యలో గనక మీరు ఉపవాసం చేస్తే ఈ ప్రభావం లేకుండా చేసుకోవచ్చు. అంటే 11వ రోజున. అలా ఆ విధంగా ఏకాదశి సంప్రదాయం వచ్చింది మన సంస్కృతిలోకి. కాని దీన్ని కట్టిపడేసి ఇది చెయ్యకపోతే మాత్రం దేవుడికి ఆగ్రహం వస్తుంది అంటే, కాని మనవాళ్లు ఇలా చెబితేనే వింటారు. వాళ్ళకేదైనా ఎర్ర చూపిస్తే ఖచ్చితంగా చేస్తారు, లేక కర్ర చూపిస్తే కూడా ఖచ్చితంగా చేస్తారు. కర్ర అంటే ఇదే నరకం, ఎర్ర స్వర్గం అన్నమాట. మనవాళ్లు ఈ రెండింటికే వింటారు. మన మతం మనల్ని మనం ఏ విధంగా కలుషితం చేసుకోవాలో నేర్పించింది. లంచం ఇవ్వటం, దేవుడికేదో చేయటం, హుండీలో కొంచెం డబ్బు వేయటం, దేవుడేదో ఆ హుండీలో డబ్బు తీసుకోవడానికి వచ్చినట్లు, ఆ హుండీలో వజ్రాల హారాలున్నాయనో, లేక కొబ్బరికాయలో, అరటిపండ్లో. ఎవరు తింటారు వీటిని? దేవుడు వీటిని తింటానికి క్రిందికొస్తాడా? ఎందుకు మనం మన డబ్బును, సమయాన్ని, మన వనరుల్ని వ్యర్థం చేసుకుంటున్నాం? దాని బదులు పేదవారికి పెడితే బావుంటుంది కదా. చూసావా? కాబట్టి మనం చేసేదంతా ఈ మత పరిధిలో,
ఈ మత పరిధిలో చేసేదంతా కూడా కేవలం ఈ 2 అంశాలే నియంత్రిస్తున్నాయి అని నేను అనుకుంటాను. వీటిని కొన్ని వర్గాలు చాలా బాగా నిర్వహిస్తాయి కూడా. బ్రెయిన్ వాష్ చేస్తూ నువ్వు ఇది చేయకపోతే నీ జన్మ వ్యర్థమైపోతుంది, ఇది చేస్తే నిన్ను స్వాగతించడానికి ఎర్రతి వచ్చి వేచి ఉంటుందని, మీరు బాల్చి తన్నేసినప్పుడు పైకి వెళ్ళాక భగవంతునితో ముఖాముఖిగా ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు బ్రైట్ వరల్డ్కో లేక స్వర్గానికో వెళ్ళొచ్చు అంటాడు. కాబట్టి ఈ విధంగా మన మతాల్లో ఈ ప్రలోభాలు లంచాలివ్వడాలు మొదలయ్యాయి. ఇది మన ప్రభుత్వాల్లోనూ మన వ్యాపారాల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇదంతా మన మతాల్లో నుంచి వచ్చిందే. ఇదే కారణం. కూడబెట్టుకునే తత్వం చాలా మందిలో మనం చూస్తున్నదే. ఇది కాక జీవన విధానంలో కూడా అనిశ్చితి ఉంది. అందుకని జనం భవిష్యత్తు కోసం కూడబెట్టాలి అని అనుకుంటారు, భద్రత కోసం. నా మునిమనవుడు డబ్బు సంపాదించలేకపోతే వాడి కోసం ఇప్పుడే కూడబెడదాం అని అనుకుంటారు. కానీ వాళ్ళు తమ కోసం ఏమీ కూడబెట్టుకోరు. పైకి వెళ్లిన తర్వాత వారి భవిష్యత్తు కోసం నేను నా సృష్టికర్తను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఈ ఇవ్వడం అనేది చాలా నిగూఢమైంది. నిజానికి చాలా నిగూఢమైంది. మీ పిల్లవాడు నిన్నేదైనా అడిగాడనుకో, వాడికి మంచిది కాదన్నప్పుడు ఇస్తావా? ఇవ్వవు కదా. అతనికి ఫలానాది ఇవ్వవలసి ఉంటుంది, కానీ సమయానికి ఇవ్వకపోతే అది సమస్యను సృష్టిస్తుంది. అలాగే వీధిలో అడుకునేవాడి పరిస్థితి కూడా అదే. తనకు భోజనం కావాలని కోరుతున్నాడు, సహాయం కోరుతున్నాడు. శరీరం దృఢంగా కనిపిస్తే చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకిలా అడుకుంటున్నావు, ఎందుకిలా చేస్తున్నావు, పని చేయలేవా అని అడుగుతాం మనం. అప్పుడు ఆ ప్రసిద్ధమైన తర్కం గుర్తొస్తుంది మనకు. వాడికి చేపనివ్వడం కంటే చేపని పట్టుకోవటం నేర్పించడం మంచిది అని. ఈ విషయాలపై ఎన్నో దృష్టికోణాలున్నాయి, కానీ ఇవి జీవితంలో అందరికీ వర్తిస్తాయని చెప్పలేవు. కానీ చాలా వరకు ఒకటి మాత్రం అందరికీ వర్తించే చెప్పొచ్చు, ఇవ్వడం అనేది మంచిది. ఇది నది లాంటిది, ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉన్నట్లుగా అలా ప్రవహిస్తూ ఉండటం అనేది దాని స్వభావం అయిపోతుంది. అలా సముద్రాన్ని చేరే వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. దారిలో గనక నదికి చైతన్యం ఉండి పనిచేసే ముందు ఆలోచించే తత్వం ఉందనుకో, సరే ఇక్కడ ఆగిపోతాను, కొంతసేపు ఇక్కడ నిలబడిపోతాను అని అనుకుందనుకో, అది చెరువులా అయిపోతుంది. త్వరలోనే ఆ నీరు ఆవిరైపోవడం, దుర్వాసన రావడం జరుగుతాయి. ఈ ఉదాహరణ సంపదకు కూడా వర్తిస్తుంది. చూడండి, ఒక వ్యాపారవేత్తగా మందుల తయారీలో ఉంటే తప్ప నిర్దేశించిన మందులు కావచ్చు, లేక నిర్దేశించని మందులు కావచ్చు, సరే ప్రభుత్వం 5% అటో ఇటో అంటే మందుల్లో ఉండే ముఖ్యమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అనుమతిస్తోందనుకుందాం. అంటే నీకు 95% లేక 105% స్వేచ్ఛ ఉందన్నమాట. అప్పుడు నువ్వు సరే 90% మాత్రమే వేయాలని నిర్ణయించుకున్నావనుకో. మళ్ళీ అలా చేయొద్దు, 100% వేయాలనుకున్నావు. ఇది చాలా గొప్ప ఆలోచన, గొప్ప సిద్ధాంతం కూడా. మనసు మార్చుకోవటం అనేది నువ్వు చేసింది మంచిదే, కానీ నువ్వు మనసు మార్చుకున్నావు అంటేనే నీకేదో ప్రతికూల ఆలోచన ఉంది, అది మంచిది కాదు. ఇక్కడ చూద్దాం ఒక ఉదాహరణ. నువ్వు ఒక కిరాణా దుకాణాన్ని నడిపిస్తున్నావు అనుకో. ఒక గుడ్డివాడొస్తాడు, ఒక గ్యాలనో లేక లీటర్ పాలో తీసుకుంటాడు. 100 రూపాయలు ఇచ్చాడు నీకు, అంటే ఏదో చిల్లరిచ్చాడు నీకు. అప్పుడు నీకు గుర్తొచ్చింది, పాలు ఇంచుమించు రేపట్లో పాడైపోతాయని. కాబట్టి ఒక 5 రూపాయలు తగ్గిద్దామని అనుకోవచ్చు. అప్పుడేం జరుగుతుంది? అదే క్షణంలో మీ మనస్సాక్షి ఇబ్బంది పెడుతుంది, ఈ పని చేయొద్దు అంటుంది. అప్పుడు సరైన చిల్లరిచ్చి రేపట్లోపల పాలు పాడైపోతాయని కూడా నిజాయితీగా చెప్తాను, గ్యాలన్ లీటర్నో మరోటో. ఇది చాలా గొప్ప పనే. కానీ నేను సమాజం ఏమనుకుంటుందో అని, ప్రపంచం ఏమనుకుంటుందో అని భయపడితే అలా చిల్లర తక్కువ ఇవ్వటం వల్ల కానీ, లేక అలా పాడైపోయే పాలతో వెళ్ళనిస్తే, అప్పుడు నేను వెళ్ళిపోనిస్తే, అప్పుడు నేను భయంతో వ్యవహరించినట్లు. అప్పుడు నేను నా పరపతిని గురించి, సమాజంలోని పరపతిని గురించి భయపడుతున్నాను. అది సరైంది కాదు. ఫార్మా వాడు కూడా మందులు తయారు చేస్తున్నాడు, వాడు కూడా అవి సరైన ప్రమాణాల్లో లేకపోతే డ్రగ్ డిపార్ట్మెంట్కు తెలిస్తే నా పేరు పోతుందన్న భయం కలిగి
నా పేరు పోతుందన్న భయంతో గనక నేను 100% ఇస్తే అప్పుడది సరైన పని కాదు. నువ్వు 100% ఇచ్చినా కూడా భయంతో చేశావు కాబట్టి. భయంతో పనిచేయటం లేక నేను చెప్పినట్లుగా ఏదో సాధించి మంచి పేరు రావాలన్న ప్రలోభంతో చేసినా అది మంచిది కాదు. ఏ పనైనా సరే భగవంతుడిని మెప్పించాలని కూడా చేసే పని, ఇతరుల్ని మెప్పించాలని చేసినా అది మంచి పని కాదు. నీ నిర్ణయం వల్ల నీకు సంతోషంగా ఉందా? సంతృప్తిగా ఉంటే ముందుకు సాగుతూ పో. అలాగే మనల్ని మనం కొలుచుకోవాలి. అయితే దాజీ, ప్రతి మానవుడికి కొన్ని సందేహాలుంటాయి. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ఈ జీవితం తర్వాత నెక్స్ట్ ఏమవ్వబోతుంది అన్న క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి. సో దానికి మీ సమాధానం ఏంటి? భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసుకున్నామనుకో. తెలుసుకోవడం కాదు, ఎవరో అన్నారు భగవంతుడు అంతటా ఉన్నాడు అని. భగవంతుడు ఉన్నాడు. చాలా ప్రశ్నలు వేయటం జరిగింది. నిజంగా దేవుడున్నాడా? అప్పుడెవరైనా అవును దేవుడున్నాడు అని సమాధానమిస్తే నువ్వేం చేస్తావా తర్వాత? నీ తర్వాతి మెట్టు ఏమిటి? తర్వాతి మెట్టు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? అప్పుడు సమాధానాలకు ఏమైనా విలువ ఉంటుంది. ఒకవేళ నేనిలా చెప్పాననుకో, నువ్వు ఇది, నువ్వు ఆత్మవు, నువ్వు శరీరానివి కాదు, కాని ప్రస్తుతానికి శరీరం కూడా ఉంది కదా. నువ్వు ఆత్మవు అన్నది కూడా నిజమే, కాని ఇది తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? నేను ఆత్మను, భగవంతునిలో ఒక అంశను. నిజమే, ఇది చాలా పెద్ద జ్ఞానమే. కాని ఇంతకంటే ఆత్మ స్వభావాన్ని అనుభూతి చెందడం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఎంత అద్భుతంగా ఉంటుంది నేనిది సాధించగలిగితే. నాలో ఇంతటి గొప్ప సత్తా దాగి ఉందని గుర్తించి ప్రయత్నించి చూడాలి. లేకపోతే సమాధానాల వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనమూ ఉండదు. ఒకసారి ఎవరో నా గురుదేవులను ఒక ప్రశ్న వేశారు. దేవుడున్నాడా? నాకు ఆ అనుభూతిని కలిగించగలరా? నాకు దేవుణ్ణి చూపించగలరా? ఈ ప్రశ్న సరిగ్గా వేసిన ప్రశ్న. దేవుణ్ణి చూపించగలరా? ఆయన చాలా గంభీరంగా, చాలా చక్కగా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నేను నీకు దేవుణ్ణి చూపించాననుకో, ఆయన దేవుడో కాదో నువ్వెలా తెలుసుకోగలుగుతావు? కాబట్టి గుర్తించడానికైనా, అంగీకరించాలన్నా, విభేదించాలన్నా, ఒప్పుకోకుండా ఉండాలన్నా కూడా ఆ తత్వాన్ని గురించి నీకంతకు పూర్వమే జ్ఞానం ఉండి ఉండాలి కదా. కాబట్టి అటువంటి ప్రశ్నలు, నేనెవరు, దేవుడున్నాడా అనే ప్రశ్నలు పనికిరానివి. మనం ఈ ఊహతో మొదలు పెడతాం, ఉన్నాడనో లేడనో గణిత శాస్త్రంలో లాగా. ఇప్పుడు ఏదైనా సాధన ద్వారా మీకు మీరే స్వయంగా రుజువు చేసుకోండి, కేవలం బుద్ధిబలంతో వాదించకుండా. ఈ వాదనలు ఎవరినీ ఎక్కడికీ తీసుకెళ్ళవు. ఒక్కసారి సమాధానం దొరికిన తర్వాత ఆ తర్వాతి మెట్టెక్కడానికి సిద్ధంగా ఉన్నావా? అది మూర్ఖమైన సమాధానమే అయినా కూడా. నీకు సమాధానం చెప్పే వ్యక్తి మీద ఆ మాత్రం విశ్వాసం ఉందా? అప్పుడు ఆ ప్రశ్నలకు అర్థం ఉంటుంది. లేకపోతే అటువంటి ప్రశ్నలన్నీ పనికిరానివే అవుతాయి. అవన్నీ కూడా కేవలం కాలక్షేపం కోసం మాత్రమే ఉంటాయి. దాజీ, సన్యాసం అనే కాన్సెప్ట్ ఏంటి? అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ధ్యానంలో మాత్రం సన్యాసికి, సన్యాసానికి ఏ స్థానమూ లేదు. ఇటువంటి ధ్యానం ముఖ్యంగా 2 రెక్కలతోనూ ఎత్తుగా ఎగురుతున్న వారికి, భౌతిక జీవనం అలాగే ఆధ్యాత్మిక జీవనం, స్పిరిచువల్ లైఫ్, వాటిని సమతుల్యంగా ఉంచాలి. సన్యాస అంటే సాధారణంగా ఉండే అర్థం అరణ్యాలకు వెళ్ళిపోవటం, కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవటం, ఎక్కడికి వెళ్ళినా కూడా. కాని ఈ మార్గం భగవంతుని తెలుసుకోవటానికి లేదా వెతకటానికి సహాయపడుతుందా? దేవుడు ఏమైనా తప్పిపోయాడా ఆయన్ను అరణ్యాల్లో వెతకడానికి? తప్పిపోయింది మనం. నన్ను నేనే కనుగొనాలి. దేవుణ్ణి కనుగొనడం కాదు. ఎక్కడున్నా ఆయన కనుగొనొచ్చు. ఆఖరికి మీ ఇంట్లో కూడా. పారిపోయి సన్యాసిని తీసుకుంటే మీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు? మీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారా? మీ భార్య, మీ పిల్లలు, వాళ్ళని గురించి ఆలోచిస్తున్న వాసులు. కాబట్టి సన్యాసానికి సహజ మార్గంలో స్థానం లేదు. సన్యాసంలో ప్రేమను పెంపొందింపు చేయదు. కేవలం గృహస్థ జీవనంలో మాత్రమే ప్రేమించడం ఎలా, ఒకరినొకరు త్యాగం ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకోగలిగేది. సన్యాసం ఇది నేర్పించదు. సన్యాసం స్వార్థంతో మొదలవుతుంది. కుటుంబం నుంచి పారిపోవటం, నేను కుటుంబాన్ని చూసుకోలేను. చాలామంది సన్యాసం ఈ కారణంగానే తీసుకుంటారు. వాళ్ళు జీవితం నుంచి పారిపోతూ ఉంటారు. గృహస్థ జీవనంలో మాత్రమే జీవితాన్ని అక్కున చేర్చుకుంటాం, ధైర్యంగా ఉంటాం, పోరాడతాం, విజయాన్ని అందుకుంటాం.
కేవలం గృహస్థ జీవనంలో మాత్రమే ప్రేమించడం అనే ఈ పవిత్రమైన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ప్రేమించే హృదయం గనుక మీకు లేకపోతే భగవంతుని గురించి మర్చిపోండి, కుటుంబ జీవితాన్ని కూడా మర్చిపోండి. ప్రేమే మనకన్నీ నేర్పించేది, మనల్ని పదంలో నడిపించేది ప్రేమే. ఇది ఇలా ఉంటుంది చూడు. జీవన శైలి అన్నప్పుడు ఏమిటి మన ఉద్దేశం? జీవన శైలి అంటే ఏమిటి అన్నప్పుడు, మీరు పాశ్చాత్య దేశాల్లో ఉంటే వాళ్ళకొక జీవనశైలి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మరో జీవనశైలి ఉండేది. మనకు కూడా భారతదేశంలో ఒక రకమైన జీవనశైలి ఉంది. ప్రతి సమాజానికి ఒక ప్రత్యేకమైన జీవనశైలి ఉంటుంది. భగవంతుని కోసం తప్పించేవాడు అత్యధిక పవిత్రతను, అత్యధిక ప్రేమించే స్థితిని లోపల సాధించాలి అని అనుకున్నవాడు అతని జీవనశైలి కూడా అతను సాధించాలనుకున్న లక్ష్యానికి తగినట్లుగా ఉండాలి. ఎవరైనా పవిత్రంగా, సరళంగా ఉండాలి అని అనుకుంటే, దైవత్వంతో ప్రేమించే స్వభావం కలిగినప్పుడు నేను తప్పుడు విషయాల్లో పడే అవకాశం ఏది? కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని విడిచిపెట్టేసి, ఇంకా ప్రియమైన కుటుంబ సభ్యుల్ని వదిలేసి మనం ప్రేమను పెంపొందిస్తున్నామా? అటువంటి వారిని తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే బావుండాలి అని ఆశీర్వదిస్తారా? వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళు అలాగే ఆశీర్వదిస్తారు. కానీ ఈ క్రమంలో మనం వాళ్లను బాధ పెడుతున్నాం. కాబట్టి సన్యాసం పనికొచ్చేది కాదు, ప్రకృతి విరుద్ధమైంది. మనం పూర్వం మన మహర్షులను గనక చూసినట్టయితే ఒక్క సన్యాసి కూడా తన భార్య నుంచి పారిపోయినవాడు కనిపించడు అని చెప్పడానికి సాహసిస్తున్నాను. ఆశ్రమాల్లో ఉండే మునులు, మహర్షులు వీళ్ళందరికీ ఒకరు కాదు, ఇద్దరు భార్యలుండేవారు, కొంతమందికి ముగ్గురు కూడా. చూడు, గత కొన్ని శతాబ్దాల్లోనే ఈ జాడ్యం మన సమాజంలోకి ప్రవేశించింది. కొంచెం ఏవైనా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోవటం, అవన్నీ కేవలం కుటుంబ సమస్యల వల్ల, దైవం మీద నిజంగా ప్రేమ ఉందని కాదు. చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. జీవన శైలిలో రావాల్సిన మార్పుల గురించి దాజీ ఎంతో చక్కగా వివరించారు కదా. మరో అద్భుతమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.